హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అయితే అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కుప్పంబరిలో నారా భువనేశ్వరి చంద్రబాబు భయపడ్డా. అసలు ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే, ఒకవైపు బీజేపీతో జనసేనతో పొత్తులకు సన్నద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబుకు కుప్పం సీటు కూడా ఎత్తిపోయిందన్నది ఈ స్టోరీ సారాంశం. వాస్తవానికి అంటే బీజేపీ పెట్టిన కండిషన్స్లో భాగంగా మనం గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం. మొదటి 2 years బీజేపీ సీఎం అభ్యర్థి ఉంటాడు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన 2 సంవత్సరాలు ఏదైతే ఉందో, చివరి 2 సంవత్సరాలు మాత్రమే చంద్రబాబుకు సీఎంగా ఛాన్స్ ఉంటుంది అని చెప్పి బీజేపీ పెట్టిన కండిషన్. ఇదంతా ఏంటంటే, అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే జరగబోయే పరిణామం. అది ఎలాగూ రాదనుకోండి. ఇక దాని సంగతి పక్కన పెడితే, కుప్పం విషయానికి వస్తే 1978లో మొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత అందులో చేరి కుప్పం నుంచి వరుసగా అంటే ఇప్పటికీ 35 ఏళ్ళుగా ఆయన కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈసారి కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు మీద విరక్తి చెంది ఉన్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలిచే అవకాశం లేదన్నది టీడీపీ ఇంటర్నల్గా చేసుకున్న సర్వేలో కూడా తేలింది. అయితే దీన్ని కప్పిపుచ్చేందుకు, ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈసారి అంటే నారా భువనేశ్వర్ని కుప్పం పరిలో నిలిపేందుకు చంద్రబాబు స్కెచ్ చేశారన్నది ఈ స్టోరీ సారాంశం. ఇకపోతే అంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మున్సిపాలిటీకి వితిన్ అంటే 3 monthsలోనే ఆయన పర్మిషన్లు ఇచ్చిన సంగతి మనం చూసినాం. అంటే 35 ఏళ్ళుగా తనను గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు ఏమీ చేయలేదని నిరూపించిన ఘటన అది. అలాగే ప్రతి సంక్రాంతికి కుప్పంలో వెళ్ళి ఒక 2-3 రోజులు షో చేసి రావడం వీళ్ళకు ఆనవాయితీగా మారింది. అంటే కుప్పం ప్రజలకు చెప్పులు ఇచ్చి పంపించినా కూడా తనను గెలిపిస్తారు, కుక్కను నిలబెట్టినా కూడా చంద్రబాబు తరఫున గెలిపిస్తారు అన్న గౌరవజనం ఉండేదన్నమాట చంద్రబాబుకు. గతంలో ఆయన వ్యవహార శైలి కూడా అట్లే ఉండేది. కుప్పం ప్రజలు కూడా అంటే ఇక ఆల్టర్నేట్ లేక, వాళ్ళకు ఒక ఆప్షన్ అనేది లేక తనను భరిస్తూ వచ్చారు ఇన్నేళ్ళు. అయితే ఈసారి మాత్రం పొలిటికల్ సినారియో పూర్తిగా మారింది. ఒకవైపు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న విపరీత పరిణామాలు ఒక కారణమైతే, ఈసారి అంటే టీడీపీ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో, చంద్రబాబు కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి ఆయనను అంటే పూర్తిగా రాజకీయ జీవితానికి సమాధి చేసే దిశగా అటు వైసీపీ ఇటు బీజేపీ 2 కూడా కంకణం కట్టుకున్నట్టు పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న నేపథ్యంలో ఈసారి కుప్పం బారి నుంచి తప్పుకొని తన భార్యను నిలబెట్టే దిశగా చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది. రేపు ఆమె ఓడిపోయినా కూడా ఇదొక కారణం చూపించుకునేందుకు చంద్రబాబు ఆడుతున్న నాటకంగా చెప్తున్నారనమాట. ఇకపోతే కుప్పంలో ఆయన గత 35 ఏళ్ళుగా ఊడబీకింది ఏం లేదని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఏ రోజు కూడా కుప్పంలో వెళ్ళి ఆయన స్వయంగా వ్యక్తిగతంగా వెళ్ళి నామినేషన్ వేసింది లేదు. ఎవరి ద్వారానో నామినేషన్ పత్రాలు ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఫైల్ చేయడం, ప్రచారం కూడా దిగకపోవడం, తిరగకపోవడం ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు. అయితే 2019లో ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్గా అంటే వైనాట్ 175 అన్న ఒక స్లోగన్ తీసుకొని కుప్పం మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసిన తరుణంలో కోవిడ్ సమయంలో ఇంచుమించు నెలల పాటు చంద్రబాబు అండ్ ఆయన ఫ్యామిలీ అక్కడనే నివాసం ఉంటూ కుప్పం ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ప్రతి నెల 2-3 రోజులు కుప్పం కోసం కేటాయిస్తున్న తీరు చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనం అని చాలామంది చెప్తారు. ఇకపోతే ఈసారి కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా భరత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, రూరల్ ఎలక్షన్స్లో కావచ్చు, వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున, వైసీపీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున గెలిచిన సందర్భాలను కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలో ఈసారి ఎంతమాత్రం కుప్పం చంద్రబాబుది కాదు అని గతంలోనే ఒక అంచనాకు వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేఫ్ జోన్గా హిందూపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి గతంలో మైరా మీడియాలోనే మనం చెప్పినాం. అక్కడి నుంచి బాలయ్యను వెకేట్ చేయించి బాలయ్య బాబుకు హిందూపురం లేదంటే విశాఖ నుంచి పోటీ చేయించే, హిందూపురం ఎంపీగా లేదంటే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు బాలయ్యను కన్విన్స్ చేసినట్టు గతంలోనే మనం మైరా మీడియాలో చెప్పినాం. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు నారా భువనేశ్వరమ్మ బరిలో దిగుతుండడం విశేషం అనమాట. ఒకసారి దీనికి సంబంధించి స్వయంగా పెద్దమ్మనే ఒక తన కోరిక బయటపెట్టింది. ఒకసారి అది మీరు వినండి. నాకు ఒక కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. ఫ్రీగా
ఉండండి, నేనేం పక్కన తెచ్చుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. పక్కన వాళ్ళు చూడండి వాళ్ళ ఆవేశం. ఆయనకు రెస్ట్ ఇచ్చి ఈమె నిలబడదాం అనుకుంటుందంట. సరే మంచిదే, బాగానే ఉంది. అంటే మీ ఐడియా, ఆలోచన, మీ కోరిక న్యాయమైనదే. కాకపోతే కుప్పం ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా లేరని పెద్దమ్మ చెప్పకనే చెప్పిందనమాట. సో వాస్తవానికి అంటే ఈ 35 ఏళ్ల కాలంలో కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఆయన గతంలో అంటే ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా రకరకాల శాఖలు నిర్వహించాడు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొలువు చేసినా కూడా కుప్పం ప్రజల కోసం ఏమీ చేయలేదన్నది అక్కడి ప్రజల వాదన. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకు కర్రుగాల్చి వాద పెట్టాలని ఫిక్స్ అయిన తరుణంలో ఆయన సేఫ్ జోన్ కింద హిందూపురం షిఫ్ట్ అవుతున్నారు. అది మనం గతంలోనే చెప్పినాం. ఇకపోతే ఇక నారా భువనేశ్వరమ్మ చెప్పినట్టు ఈమె కుప్పంలో కనుక పోటీ చేస్తే మరి చంద్రబాబు ఆప్షన్ ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ పెట్టిన కండిషన్ ఏంటంటే ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి జాతీయ రాజకీయాల్లోకి అంటే ఎంపీ అభ్యర్థిగా ఎక్కడనో ఒక చోట పోటీ చేయడమా, లేదంటే అది కూడా కాదంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఎందుకంటే కేసులు ఆయనను బాగా వెంటాడుతున్నాయి, మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఓఆర్ఆర్ స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కావచ్చు, వీటన్నింటిలో కూడా ఆయన A1 ముద్దాయిగా ఉన్నారు. ఇవన్నిటి అంటే ఈ నెల 26న సుప్రీంకోర్టులో వాటికి సంబంధించిన తీర్పులు కూడా, బెయిల్కు సంబంధించిన తీర్పులు వెలువడబోతున్న నేపథ్యంలో ఆయన కంప్లీట్గా రాష్ట్ర రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నమాట. దానికి సాక్ష్యమే నారా భువనేశ్వరి వెలియబుచ్చిన కోరిక. సో మరి నారా చంద్రబాబు నాయుడు భవితవ్యం ఏం కానుంది? స్వయంగా అధినేతకే దిక్కులేకపోతే ఇక సీనియర్లకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజేంద్రబాబు లాంటి వాళ్ళ పరిస్థితి ఏందన్నది ఇక తెలుగుదేశం శ్రేణులకే వదిలేద్దాం. మొత్తం మీద జగన్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ మాన్స్టర్ అన్నది ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉండాలి. ఈపాటికే తను అంటే 2012లో అక్రమంగా, అన్యాయంగా తనను జైల్లో పెట్టిన తరుణంలోనే అప్పుడే అంటే రాష్ట్ర రాజకీయాల్లో తాను నిర్వహించబోయే రోల్ ఏందన్నది క్లియర్గా రాసుకున్నారు. దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా కార్యాచరణ రూపంలో చూపిస్తున్నారు. 2019లోనే టీడీపీకి పాడగట్టేశారు. ఇప్పుడు టోటల్గా సమాధి చేసే దిశగా ఇవన్నీ జరుగుతున్నాయన్నది ఒక కంక్లూజన్ అన్నమాట, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. మొత్తం మీద వైఎస్ జగన్ వ్యూహాలకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అనమాట. సో చూద్దాం మరి దీని మీద ఫర్దర్ అప్డేట్స్ ఏంటన్నది. టీడీపీ శ్రేణుల నుంచి ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ బయటకు వస్తుంది, దీన్ని ఏమన్నా అంటే కౌంటర్ చేస్తారా లేదంటే సమర్థించుకుంటారా, ఇవన్నీ తేలడానికి మరొక 1-10 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. దీనికి అన్నింటికీ ముఖ్యంగా బీజేపీ పెట్టిన కండిషన్స్, ఈ 3 పార్టీల మధ్య కుదరబోయే పొత్తు తర్వాత ఒక పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం దానికోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.